అందరికీ నమస్కారం అండి. ఈ రోజున సోషల్ మీడియాలో కానీ, లేకపోతే మన మధ్యన గానీ ఒక డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. అంటే మనం సోషల్ మీడియాలో ఏ అకౌంట్స్ ఫాలో అవుతున్నాం, ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నాం, ఏ ఛానల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం, అనేటువంటి వాటి మీద ఖచ్చితంగా డిస్కషన్ అనేది ఒకటి జరగాలి. ఎందుకంటే పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉండేటువంటి వ్యక్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపినటువంటి క్షణాలని ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో పోస్ట్ చేసేటువంటి రోజులు ఎప్పుడో చచ్చిపోయినాయి. ఎప్పుడైతే వీడు పలానా పార్టీ వాడని తెలిసిందో, దానికి యాంటీగా ఉండేటువంటి వాళ్ళు ఆ ఫోటోస్ తీసుకోవడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద విపరీతమైన మార్ఫింగ్స్ చేసి, వాళ్ళని మానసికంగా కృంగదీయడం అనేది జరుగుతూ ఉంది. అది పక్కన పెడితే, కనీసం పాలిటిక్స్‌కి సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపినటువంటి క్షణాలను కూడా ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేనటువంటి పరిస్థితి. వాడెవడో పి. హనుమంతు అనేటువంటి ఒక అకౌంట్ ద్వారా, అంటే చిన్న పిల్లలను కూడా చూడకుండగా, అంటే తండ్రికి కూతురికి మధ్యన కూడా సెక్షువల్ కాన్వర్జేషన్స్ జరిగే విధంగా వాడు మానసిక ఉన్మాదులైనటువంటి ఫ్రెండ్స్ తోటి చేసినటువంటి వీడియో చూస్తుంటే ఒంటి మీద కాళ్ళు జర్లు పాకినట్టుగా ఆ ఫీలింగ్ కలుగుతుంది. అంటే అసలు మనం ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నాం? అడ్డమైనటువంటి స్క్రాప్‌ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో వాళ్ళు చేసేటువంటి రోత, రొచ్చు వీడియోస్‌ని మనమే ఫేస్‌బుక్‌లో పెడుతున్నాం. వాడెవడో అటు ఇటు ఆడ, మగ కాని వాడేదో హొయలులుకుతూ వాడు డాన్సులు చేస్తాడు. వాడిని తీసుకొచ్చి పెడతారు. ముక్కు, మొహం తెలియనోళ్ళని, అంటే ఒంటి మీద ఉన్నటువంటి అవయవాల్ని చూపించుకుని దాని ద్వారా వ్యూస్ పెరిగితే, సబ్స్క్రైబర్స్ పెరిగితే, దాని నుంచి వచ్చేటువంటి డబ్బులతో బ్రతికేటువంటి పనికిమాలిన మందిని కూడా మనమే ఎంకరేజ్ చేస్తున్నాం. అది మనం ఆలోచించుకోవాలి. నిజంగా చెప్పాలి అంటే మామూలుగా హైవేల మీదో ఎక్కడో వేశ్యలు కూడా రాత్రిపూట మాత్రమే బట్టలు విప్పుతారు వాళ్ళ కడుపు నింపుకోవడానికి. కానీ వీళ్ళు వ్యూస్ కోసం బట్టలు విప్పి బ్రతుకుతున్నారేంటయ్యా? నాకు అర్థం కాదు. ఇంతకు మించినటువంటి ఎర్నింగ్ సోర్సెస్ మీకు తెలియదా? నిజంగా చెప్తున్నాను. కొంతమంది ఇప్పుడు మగ ఈ రెండింటి మధ్యన అట్రాక్షన్ అనేది కామన్ ఉంటుంది. కానీ అది అట్రాక్ట్ చేసే విధానం, అంటే సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఒంటి మీద ఉన్నటువంటివి కూడా చూపించాలా? అంత అవసరమా? అదేమన్నా అంటే మా ఫ్యాషన్‌కి అడ్డం ఫ్యాషన్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు ఎక్స్‌పోజ్ యువర్ ప్రైవేట్ బాడీ పార్ట్స్. ఫ్యాషన్ అనేది ఏంటి అంటే మనం కంఫర్టబుల్గా ఉండాలి, ట్రెండీగా కనిపించాలి. అంతేగాని గుడ్డలు సగం సగం వేసుకుని తొడలు కనిపించేలాగా, పైన వక్షోజాలు కనిపించేలాగా చూపించమని చెప్పి ఎక్కడ లేదే. ఎందుకు అలా దిగజారిపోతున్నారు? ఆడెవడో ఫేమస్ యూట్యూబర్. దేనికి ఫేమస్ యూట్యూబరు? ఇన్ఫ్లుయెన్సర్. దేనికి ఇన్ఫ్లుయెన్సర్? ఒక లఫుట్ గాడేమో మీరు క్రికెట్ మ్యాచ్లు ఆడండి, పలానా యాప్లో ఆడితే మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఓ పోరంబోగ్గాడు ప్రమోట్ చేస్తాడు. ఇంకో పోరంబోగ్గాడేమో తండ్రికి కూతురికి మధ్యన రంకులు కడుతూ అటువంటి వీడియోస్ వాడి ఫ్రెండ్స్ తోటి మానసిక ఆనందం, మానసిక ఉల్లాసం పొందుతుంటాడు. ఇదే సోషల్ మీడియాని యూజ్ చేసుకునేది. వీళ్ళ ఇన్ఫ్లుయెన్సర్. అసలు ఇన్ఫ్లుయెన్సర్ అనే దానికి మీనింగ్ ఏంట్రా బాబు? దేనికి ఇన్ఫ్లుయెన్సర్? ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీరు? పేకాటలు ఆడమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? క్రికెట్ ఆడమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? లేకపోతే ఒక వ్యక్తిని సెక్షువల్గాను, మానసికంగాను హింసిస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? అరే, ఇటువంటి దరిద్రుల వలన ఇప్పటివరకు ఆడవాళ్ళ మీద రోడ్ల మీద వెళ్తూ ఉంటే వాళ్ళని లాగేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి మానభంగాలు చేసేటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కానీ ఇట్లాంటి ఉన్మాదుల వలన సోషల్ మీడియాలో కూడా మానసికంగా కూడా వీళ్ళు మానభంగం చేస్తున్నారు. దయచేసి నానా దరిద్రాలను తీసుకొచ్చి ఫేస్బుక్లో పెట్టమాకండి. ఆడెవడో ముస్లిం ముతకం ఉండకూడదు, ఆడేదో దిక్కుమాలను రిలీజ్ చేస్తాడు, ఆడిని తీసుకొచ్చి దీంట్లో పెడతారు. ఏంటి అటు ఇటు కానీ వ్యక్తులు వాళ్ళ వీడియోస్ పెడతారు, వాళ్ళు ఫేమస్ చేస్తారు. మీరు ఫేమస్ అవ్వండి. మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి కదా మాట్లాడడానికి, మీరు ఫేమస్ అవ్వండి. ఆ రూపాయి అది మీరు తినండి. అటువంటి అడ్డమైన మందిని తీసుకొచ్చి పెడతారేంటి బాబు? దండం బాబు. ప్లీజ్, సోషల్ మీడియా మొత్తం స్క్రాప్ అయిపోయింది. ఇటువంటి దరిద్రులని తలుచుకుంటేనే అసలు ఆడపిల్లల గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి తలుచుకుంటే భయమేస్తుంది అసలు. అంటే ఒక ఆడపిల్ల గబుక్కుని ఒక ఫోటో, అంటే నిండుగా బట్టలు వేసుకుని ఫోటో పెట్టినా కానీ ఎక్కడో ఏదో వెతికి దాని గురించి నీచంగా మాట్లాడేటువంటి రోజులు కూడా అతి దగ్గరలోనే ఉన్నాయనిపిస్తుంది. బట్టలు వేసుకున్న వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. అంటే ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ కోసం ఒళ్ళు చూపించుకుని నీచంగా బ్రతికేటువంటి వాళ్ళు, అది కూడా ఒక బ్రతికేనా? దాని నుంచి వచ్చేటువంటి $100, $200, $300, $500 కూడా ఆ డబ్బులు కూడా డబ్బులేనా? దీనికంటే ముష్టెత్తుకుని బతకొచ్చు కదా. ఇంట్లో వాళ్ళని వదిలేసి ఎక్కడికైనా పోయి గుడి దగ్గర కూర్చొని ముష్టెత్తుకుని బతకండి. అటువంటి డబ్బులతో మీరు జల్సాలు చేసే బదులు.